అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన కన్నమ్మ వారం రోజులు ఆ ఇంటిలో గడిపిన తర్వాత తన కుటుంబం అంతా ఎందుకు సంతోషంగా లేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతే, ఇషాన్ చాలా సమయం షవర్ కింద నిలబడ్డ తర్వాత తన మైండ్ కాస్త రిలాక్స్ అయింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక ఏమీ ఆలోచించకుండా బెడ్కి అడ్డం పడిపోతూ ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు. స్ట్రెస్ వల్ల అలాగే విపరీతమైన ఆలోచనల వల్ల గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కింద వీళ్ళు మాత్రమే కన్నమ్మ చెప్పే ప్రతి మాటను ఆసక్తిగా వింటున్నారు. చక్రి అంజలి గారి దగ్గరికి వచ్చి, ఆంటీ ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతాను, చాలా లేట్ అయింది కదా. జమున గారు మాట్లాడుతూ, అరే చక్రి ఇప్పుడు ఎందుకు నాన్న ఇంటికి వెళ్ళడం, అమ్మ వాళ్ళు కూడా ఎలాగో అక్క దగ్గరికి ఫారిన్ వెళ్ళిపోయారు కదా, ఒక్కడివే ఏం ఉండి ఏమి తింటావు అనగానే, లేదు బామ్మ వీడి పెళ్ళి అని హడావిడిగా వచ్చేసాను, మీటింగ్స్ కూడా కొన్ని అర్జెంట్వి ఉన్నాయి, డాడీ అక్కడి నుండి మేనేజ్ చేస్తున్నా కూడా నేనైతే కంపల్సరీగా కొన్నిటికి అటెండ్ అవ్వాల్సిందే అంటాడు. కన్నమ్మకి అసలు ఒక్క ముక్క అర్థం కాకపోవడంతో అలాగే చూస్తూ ఉంటుంది. సక్రమన్నా అనగానే తన వైపు చిరునవ్వుతో చూస్తూ, ఏంటి చెల్లి అంటాడు. ఏటి లేదన్నా, మొట్టమొదటిసారి ఇయాల్టి సంధి నాకు ఒక అన్న, అట్టాగే ఓ కుటుంబం దొరికినది కదా ఈ శుభ అంటూ ఆ తర్వాత ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది. కానీ అవతలి డైలాగ్ రాకపోవడంతో బుర్రగోక్కుంటూ అశోక్ గారి దగ్గరికి వచ్చి, దొర ఆ తర్వాత ఏంటో నాకు రావట్లేదు, అదేంటో అంటావు కదా నువ్వు అనగానే, శుభ సందర్భం అంటాడు. అదే ఇప్పుడు మనము పండగ చేసుకోవాలి కదా, ముఖ్యంగా నేను కాబట్టి నేను వంట చేస్తాను, మీరంతా తినాలి సుష్టుగా. ఈసారి మిగిలిన వాళ్ళు బుర్రగోక్కుంటూ ఏంటి అంటారు. మేఘన, చక్రి. అశోక్ గారు చెప్తూ, సిస్టుగా అంటే కడుపు నిండా తినమని చెప్తుంది అనగానే మేఘన ఆశ్చర్యంగా, నీకు వంట వచ్చా సిస్టర్ అంటుంది. సిస్టరు అదేటి అక్క అంటుంది. నిన్ను చెల్లి అని పిలుస్తుంది అని చెప్తాడు ఆర్నవ్. అదేదో చెల్లి అని మా బాగా మన భాషలో పిలవచ్చు కదా అక్క అంటుంది. ఓహో అలా అంటావా, అయితే నువ్వు చెప్పు చెల్లి, నీకు వంట బాగా వచ్చా, నాకైతే తినడం మాత్రమే వచ్చు అంటూ ఎంతో అమాయకంగా చెప్తుంది. అది కూడా ఎండుగడ్డిలెమ్మ అంటాడు అర్ణవ్. ఏటి చిన్నబాబా నువ్వు ఏటి మాట్లాడుతుండావు అంటుంది. ఇక రోజు మీ అక్కతో ట్రావెల్ చేస్తావు కదా, అదేంటో నీకు కూడా అర్థమవుతుందిలే కానీ నువ్వు మాత్రం త్వరగా వంట చేయరా. తన మాటలో అర్థం కాకపోవడంతో బుర్రగోక్కుంటూ అర్జెంటుగా, నేను చాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంజలి కన్నమ్మ చేయి పట్టుకుని, వాళ్ళు మాట్లాడేది తెలుగు భాషరా, ముందు ముందు నీకే అర్థమవుతుంది. సరే ఈ రోజుకి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అదే విశ్రాంతి తీసుకోవచ్చు కదా, మళ్ళీ రేపటి నుండి వంట చేద్దు, అసలే కొత్త పెళ్లి కూతురు కదా అంటుంది. ఏటి మాట్లాడుతుండావత్తా నువ్వు, అసలే దొరక నాసేత సింతసిగురు పప్పు చేసి తినిపించక చాలా రోజులైపోతా ఉండాది అనగానే అదర్ వెంటనే, మిత్రమా నువ్వు చింత చిగురు పప్పు చేస్తావా అంటాడు. నాకు చాలా ఇష్టం, త్వరగా చేసి పెడతావా, నేను తింటాను, చాలా ఆకలిగా ఉంది అంటాడు. అతను ఆ మాట అడగగానే అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూస్తారు. ఆ వెనువెంటనే అందరికీ కళ్ళల్లో కన్నీళ్లు. ఎందుకంటే తను నాకు ఇది కావాలి అని అడిగి చాలా రోజులైపోయింది. అంతేకాకుండా ఆకలి అన్న పదానికి కూడా ఆశ్చర్యం అలాగే బాధ వేసింది. కన్నమ్మ హుషారుగా, ఏమేమి కావాలో అందరూ చెప్పండి, ముందు మా పెద్ద బాబాకి ఇట్టమైన పప్పు చేస్తా. దీప్తి దగ్గరికి వచ్చి, దీపక్క నువ్వు చెప్పు నీకేటి కావాలో అనగానే తన వైపు చిరునవ్వుతో చూస్తూ, నాకేమీ వద్దమ్మా అని అత్తమ్మ మీరు పిల్లల్ని చూస్తూ ఉండండి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, అర్జెంటుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, ఈరోజు విలేజెస్ విజిట్ ఉంది అంటూ క్షణం కూడా ఉండకుండా అక్కడి నుంచి చాలా స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ తన కోసం గవర్నమెంట్ వెహికల్ ఉండటంతో బయలుదేరి వెళ్ళిపోయింది. దీప్తి అలా వెళ్ళడంతో అందరూ బాధగా చూస్తారు. అందరూ మాత్రం విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అంజలి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగు నాన్న ఆకలి అన్నావు కదా అనగానే తల్లి వైపు ఒకసారి చూసి, చచ్చిపోయిందమ్మా లేదు ఆకలి అంటాడు. ఆ మాటకి అశోక్ గారు బాధగా కళ్ళు మూసుకుంటే మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతారు. కన్నమ్మ మాత్రం అర్థం కాకుండా చూస్తుంది. అదేంటి ఇప్పుడే కదా ఆకలి అన్నారు అనుకుంటూ. వెంటనే జమున గారి దగ్గరికి వచ్చి, అవ్వ ఏదైనా, అది పెద్ద బాబా ఏటి అట్టా మాట్లాడుతూ ఉండాడు, అసలు ఏమైనాది అంటుంది. అంజలి తన కన్నీళ్లను తుడుచుకొని కన్నమ్మ దగ్గరికి వచ్చి, కన్నమ్మ నువ్వే రోజుకి విశ్రాంతి తీసుకో,
వంట పనులు పనివాళ్ళు చూస్తారు, నువ్వెళ్ళు, చాలా అలసిపోయావు అనగానే కన్నమ్మ ఏదో మాట్లాడాలని చూస్తూ ఉంటే అశోక్ గారు కన్నమ్మ అత్త చెప్పినట్టు విను అనగానే మారు మాట్లాడకుండా సరే అత్త అంటుంది. కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వదిలిపెట్టి ఇక్కడ నువ్వు కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, నేను మళ్ళీ వస్తాను అనగానే తను లోపలికి వెళ్తుంది. డోర్ దగ్గరగా వేసి చాలా స్పీడ్గా మళ్ళీ బయటకు పరిగెత్తుతుంది. అప్పటికే అదర్ తన కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక పని వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోవడంతో అంజలి గారు డోర్ దగ్గరే కుప్ప కూలిపోవడంతో చక్రి అదర్ మిగిలిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు తన దగ్గరికి. తన గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అశోక్ గారు కూర్చున్న ప్లేస్లో నుండి లేవలేకపోవడంతో బాధగా, అంజు ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. నీ కన్నీళ్లు తుడవడానికి నా కాళ్ళు కూడా నీ దగ్గరికి రావడానికి సహకరించట్లేదు, అర్థం చేసుకోరా అనగానే ఒకసారి భర్త పరిస్థితికి కడుపులో దుఃఖం పొంగుకొని రాగా చాలా స్పీడ్గా లేచి ఆయన దగ్గరికి వచ్చి కింద కూర్చొని ఆయన ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. నా బిడ్డ కడుపారా ఆకలి అని అడిగాడండి, కానీ కడుపులోకి ఒక్క మెతుకు వెళ్లకుండానే ఆకలితోనే బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకండి నాకు ఈ పరీక్ష? నేను బ్రతికుండగా ఇంకా ఎన్ని నరకాలు చూడాలి, ఎంత క్షోభపడాలి? ఇక నా ఇంటికి మళ్ళీ సంతోషాలు తిరిగి రావా? ఆయన మెల్లగా భార్య తలపైన చెయ్యి పెట్టి అలా మాట్లాడకంజు, మన ఇంటికి తప్పక సంతోషాలు ఆనందాలు రెట్టింపు వేగంతో తిరిగి వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది. చూడు, ఏదో ఒక రోజు ఆనందంతో నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావు, ఆ రోజు తొందరలోనే ఉంది అంటాడు. పెద్దోడి జీవితం బాగుపడితే నాకు అంతే చాలండి, ఇక నాకు ఎటువంటి ఆనందాలు అక్కర్లేదు. వాడి జీవితం ఒక గాడిన పడితే అంతకంటే ఆనందం ఇంకేముంది? నాకు బిడ్డ ముఖంలో ఆనందాన్ని చూసి ఎన్ని రోజులైందో నేను. ఈరోజు కాస్త ప్రశాంతంగా కనిపించాడు, కానీ ఆ ప్రశాంతత ఎక్కువ సమయం నిలబడలేదు కదా. ఆవిడ చెప్పిన మాటలకి అందరికీ కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళ ఏడుపు ఆగట్లేదు. ఇక్కడ వాళ్లతో పాటు తన మాటలు గదిలోకి వినిపిస్తూ ఉండటంతో బయటికి వచ్చిన కన్నమ్మ కూడా ఏడుస్తూ డోర్ దగ్గరే నిలబడి ఉండిపోతుంది. ఎందుకో ఆవిడ అంతలా ఏడుస్తూ ఉంటే తనకి అసలు దుఃఖం ఆగట్లేదు. వాళ్ళ మాటల్ని బట్టి అదర్వ్ జీవితంలో ఏదో తుఫాను సంభవించిందని అనుకుంటుంది. కొంచెం సేపటి వరకు కాస్త ఆనందంగా ఉన్న అందరూ ఇప్పుడు చాలా ముభావంగా మారిపోతారు. చక్రి ఒకప్పటి ఆ ఇంటి ఆనందాలని తలుచుకొని ఈ ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటుందో అని మనసులోనే బాధపడతాడు. ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడకుండా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతారు. చిన్ను బన్ను అంజలి గారి మెడ చుట్టూ చేతులు వేసి నానమ్మ ఆకలి అనగానే ఆవిడ అలాగే శూన్యంలో చూస్తూ తన కన్నీళ్లు ఒకసారి తుడుచుకొని పక్కనే ఉన్న పని వాళ్ళని పిలిచి పిల్లలకి తినడానికి పెట్టమనగానే వాళ్ళు మాత్రం ముఖం మార్చుకొని పని వాళ్ళ వంక వెళ్ళిపోతారు. అంతా గమనిస్తూనే ఉంటుంది కన్నమ్మ. పనివాళ్ళు మాత్రం వాళ్ళ డ్యూటీ ఏదో పెట్టడం అన్నట్లుగా చెరొక ప్లేట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోగానే ఏదో తిన్నామన్నట్టు తినిపించి ఆకలితోనే పిల్లలిద్దరు బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చుంటారు. అంతా చూస్తున్న కన్నమ్మకి మాత్రం ఈసారి దుఃఖం మరింత పొంగుకు వచ్చింది. అసలు ఈ వయసులో పిల్లలు ఎలా ఉండాలి? ఆడుతూ పాడుతూ ఉండాలి. మరి వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనుకుంటుంది. తనకు అర్థమైన విషయం ఏంటి అంటే పిల్లలు అంటే అందరికీ ఇష్టమే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి అనుకుంటుంది. ఇద్దరూ నీరసంగా కూర్చొని మొక్కల్ని చూస్తూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. అలా సాయంత్రం అయిపోతుంది. పని వాళ్ళు వండి పెడితే ఏదో తిన్నామంటే తిన్నామనిపిస్తారు అందరూ. కన్నమ్మ ఆ ఇంటి పరిస్థితుల్ని పరిశీలించడం మొదలు పెడుతుంది. అసలు ఆ రోజు రాత్రికి వర్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మధ్యరాత్రి ఇంటికి వచ్చింది దీప్తి. తిన్నదో లేదో కూడా తెలియదు. కన్నమ్మ నిద్ర పొమ్మని అంజలి గారు చెప్పడంతో తనకి కొత్త ప్లేస్ అవ్వడం వల్ల నిద్ర అసలు పట్టలేదు. తన గదిలో నుండి అంతా గమనిస్తూనే ఉంది. అసలు అదర్వ్ అయితే ఇంటికి రానే లేదు. ప్రతిదీ కూడా చాలా సమస్యగా తోస్తుంది కన్నమ్మకి. ఎవరూ సంతోషంగా లేరు. తాను ఊహించిన దాని ప్రకారం ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంది తన దొర చెప్పిన ప్రకారం. కానీ ఇక్కడ చూస్తే ఎవ్వరూ సంతోషంగా ఉండటం అటు ఉంచితే మనస్ఫూర్తిగా వాళ్ళు నవ్వడం కూడా కన్నమ్మ ఇంతవరకు చూడలేదు. ఇషాన్ ఎప్పుడూ తన గది నుండి బయటకు వచ్చాడో తెలియదు. ఎవరికీ చెప్పకుండా ఆఫీస్ మీటింగ్ ఉంది అని చెన్నై వెళ్ళిపోతాడు.
అంజలి గారు ఫోన్ చేయడంతో అప్పుడు విషయం చెప్తాడు. ఎప్పుడు వెళ్ళావు కన్నా అనగానే, నాతో ఎవరికి ఏమీ పని ఉందిలే మమ్మీ అంటూ నిష్ఠూరంగా మాట్లాడగానే ఆవిడ మనసు బాధతో విలవిలలాడిపోతుంది. కానీ బయటికి మాత్రం తన బాధ కొడుకుకి అర్థం అవ్వకుండా మామూలుగా మాట్లాడుతూ, నీ పెళ్ళి నిన్ననే జరిగింది కన్నా, ఇప్పుడే బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటుంది. జరిగింది పెళ్ళి అని నువ్వు అనుకుంటున్నావా మమ్మీ అంటూ గట్టిగా అరవగానే ఆవిడ అంతకంటే గట్టిగా మాట్లాడుతూ, ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా కన్నమ్మ నీ భార్య, ఇది మాత్రం గుర్తుపెట్టుకో కన్నా. నువ్వు ఇంతకు మించి ఎక్కువ ఆలోచన చేయాలని చూసినా ఆ తర్వాత నీ తల్లి నీకు దక్కదు అంటూ గట్టిగా అరవగానే ఒక్క క్షణం ఇషాన్కి చాలా బాధగా అనిపించి, మమ్మీ అలా ఎలా మాట్లాడతావు, నువ్వు లేకుండా నేను బ్రతకగలనా, అసలు ఎప్పటి నుండి నీకు నీ కన్న కొడుకు కంటే బయట వాళ్ళు ఎక్కువైపోయారు అంటాడు. ఆ మాటకి ఒక్క క్షణం బాధతో కళ్ళు మూసుకుంటారు అంజలి గారు. ఎవరిని కన్నాను బయట వాళ్ళు అనుకుంటున్నావు, అసలు ఆ అమ్మాయి తన తల్లిదండ్రులంటూ ఏదో చెప్పబోయేలోపు అవతల మాత్రం ఇషాన్ వినడానికి సిద్ధంగా లేకపోవడంతో, ప్లీజ్ మమ్మీ తన టాపిక్ నా దగ్గర ఎత్తకు, నాకు చాలా చిరాకు వస్తుంది అంటాడు. ఓయేమో చిరాకు వస్తుందంట పిల్లోడికి, ఏమో ఒకానొక క్షణంలో తమరే మా కన్నమ్మ వెంట పడతారేమో చూసుకోండి. అంజలి గారు ఏం మాట్లాడకుండా, సరే కన్నా నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇంతకీ ఎప్పుడు మళ్ళీ వస్తావు అనగానే, మమ్మీ నీకు తెలుసు కదా ఇప్పుడు బిజినెస్ అంతా కూడా నేనే హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు వస్తావంటే నేను ఎలా చెప్పగలను, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, ఈ పెళ్లి గోల్లో పడి చాలా పోస్ట్ పోన్ చేశాను కదా, అవన్నీ హ్యాండిల్ చేయాలి. అసలు అన్నయ్య అంటూ ఒక్క క్షణం ఆగిపోతాడు. బాధగా గుటకలు మింగుతూ, అన్నయ్య ఏం చేస్తున్నాడమ్మా? ఆవిడ విరక్తిగా నవ్వుతూ, ఇప్పుడు గుర్తొచ్చాడా కన్నా నీకు అన్నయ్య అంటుంది. ఒక్క క్షణం బాధతో కళ్ళు మూసుకోగానే సోనియా పేరెంట్స్ తన్ని లూజర్ అన్నప్పుడు ఎంత బాధపడ్డాడో గుర్తుకు రావడంతో, ఐఎమ్ సో సారీ మామ్, నా బాధలో నేను పడిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో లేకుండా పోయాను. పెళ్లి మండపంలో సోనియా మాటలు గుర్తు చేసుకుని, నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి కన్నా, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. తల్లి ఏం మాట్లాడుతుందో అర్థం కాకపోవడంతో ఆ విషయం అక్కడితో వదిలేసి, నువ్వు చెప్పు మమ్మీ, అన్నయ్య ఇంటికి వచ్చాడా? లేదు నాన్న, నాకు తెలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాడు, ఎందుకంటే వాడి జీవితంలో అత్యంత మధుర జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి కదా అంటూ తర్వాత మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇషాన్ మాత్రం తన అన్నయ్యను తన కుటుంబాన్ని తలుచుకుంటూ, నిజంగా అన్నయ్య లాంటి అన్నయ్య ఇంకా ఎవరికీ ఉండడు, మమ్మీ ఏదో అదృష్టం చేసుకోబట్టి నాకు దొరికాడు, నన్ను ఎంత బాగా చూసుకునేవాడు, ఆఫీస్కి నేను వస్తానని ఎంత గొడవ చేసినా నువ్వు స్ట్రెస్ తీసుకోకన్నా, లైఫ్ ఎంజాయ్ చేయి, నీ ఎంజాయ్మెంట్లో బోర్ కొట్టినప్పుడు అప్పుడు రా ఆఫీస్కి అనేవాడు. ఎంత వర్క్ అయినా సరే సింగిల్ హ్యాండ్తో డీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు అనుకుంటూ తర్వాత మాట్లాడలేక ఓకే మమ్మీ అంటూ కాల్ కట్ చేస్తాడు. అంజలి గారు బాధగా కళ్ళు మూసుకొని, నిజమే నా పెద్ద కొడుకు ఈ ఇంటికి మూల స్తంభం, బిజినెస్లో అయినా ఇంకా దేంట్లో అయినా సరే వాడికి ఎదురు నిలబడేవాడే లేడు, కానీ మా తలరాత బాగోలేక చీకటి రోజులు మా జీవితాల్లోకి వచ్చాయి. ఇలా ఆ ఇంట్లో ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఈ వారం రోజుల్లో ఆ ఇంట్లో చాలా వరకు జీవితాన్ని చూసేసింది కన్నమ్మ. ఎవ్వరూ కూడా నిజానికి సంతోషంగా లేరు, సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఉదయాన్నే అందరూ నిద్రలేవడం, అంజలి గారు పూజ చేస్తే అందరూ పూజ దగ్గరికి వస్తారు. దీప్తి మాత్రం తన కలెక్టర్ కావడంతో ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో తన విజిట్ చేయవలసినవి ఉండటంతో చాలా బిజీగా ఉంటుంది. వీళ్ళు ఉండేది వైజాగ్ కాబట్టి అక్కడ యూనివర్సిటీలో PhD చేస్తుంది మేఘన. అసలు కొత్త పెళ్లి కూతురంటే 16 రోజుల వరకు గడప దాటకూడదంటారు. మరి మేఘన డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోతుంది. కొత్త మెడిసిన్ కనిపెడుతూ ఎప్పుడూ ల్యాబ్లో బిజీగా ఉంటాడు అర్ణవ్. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. వాళ్ళను కూడా ఒక్కొక్కసారి అంజలి గారు రెడీ చేస్తే ఇంకొకసారి అనే కంటే చాలాసార్లు పని వాళ్లే చూస్తూ ఉంటారు పిల్లల బాధ్యతని. ఇక జమున దేవేందర్ గారు మాత్రం రామకోటి రాయడం, కొద్దిసేపు తమ కొడుకుతో మాట్లాడడం. అంజలి గారు అయితే రోజులు చాలా వరకు అశోక్ గారికి ఏదో ఆయిల్తో కాళ్ళకి మర్దన చేస్తూ ఉంటారు.
ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. అన్నిటికంటే చిత్రమైన విషయం అదర్ ఈ వారం రోజుల్లో ఏ 1-2 సార్లు ఇంటికి వచ్చాడు. అసలు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియదు. ఇక తన పెనిమిటి జాడ అసలు లేకపోవడంతో కన్నమ్మకి ఒక రకమైన బాధ ఏర్పడిపోయింది. ఎందుకు పెనిమిటి, ఈ ఇంట్లో మనుషులు ఇంత బాధపడుతూ ఉంటే నీ దారి నువ్వు చూసుకున్నట్టు ఆ వ్యాపారం గొడవలో పడిపోయావా అనుకుంటుంది. ఇయాల్టికి నువ్వు అదేదో పట్నం పోయి 7-8 దినాలు అవుతా ఉండాలి. ఒక్క పూటైనా యాదికొచ్చినానా? ఆ మాట అనుకుందో లేదో మీటింగ్లో బిజీగా ఉన్న ఇషాన్కి ఒక్కసారిగా పొలమారుతుంది. ఎంతలా అంటే దగ్గి కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. పక్కనే ఉన్న మేనేజర్ కంగారుగా వాటర్ బాటిల్ అందిస్తాడు. అయినా కూడా తనకి దగ్గు తగ్గట్లేదు. ఒక్క క్షణం మేనేజర్కి భయమేసి డాక్టర్ని పిలవనా సార్ అనగానే అక్కర్లేదు అంటూ రిలాక్స్డ్గా కూర్చోగానే చాలాసేపటికి కుదురుకుంటాడు. మేనేజర్కి కాస్త చనువు ఉండటంతో ఎవరో మిమ్మల్ని బలంగా తలుచుకున్నారు సార్, బహుశా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అనగానే అనుకోకుండా తన మదిలోకి వచ్చిన ఒకే ఒక్క రూపం మిత్రకర్ణిక. ఏందయ్యా ఈశాను, మా కన్నమ్మ ఎందుకు నీకు గుర్తొచ్చింది? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.